హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో అయితే పచ్చి కొబ్బరితో ఓలిగలు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చాలా మందికి శనగపప్పుతో చేసిన ఓలిగలు అంటే అంతగా పడదనమాట. సో అలాంటి వాళ్ళు ఇలా కొబ్బరితో ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి అన్నమాట. ఇంకా చేసుకోవడం కూడా చాలా సింపుల్. శనగపప్పుతో అయితే పప్పును ఉడికించాలి, మళ్ళీ దాన్ని మిక్సీ పట్టుకోవాలి. ఆ పనంతా లేకుండా చాలా సింపుల్గా అయిపోతుంది. ఇంకా శనగపప్పు పడని వాళ్ళకు కూడా ఈ కొబ్బరితో ఇలా చేసుకున్నారంటే సూపర్గా ఉంటుంది. అలాగే వచ్చే శ్రావణ మాసంలో అమ్మవారికి ప్రసాదంగా కూడా చేసుకోవచ్చు అనమాట. చాలా సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఓలిగలు అయితే చూడండి ఎంత బాగా వచ్చాయో, పల్చగా చాలా బాగుంటాయి అన్నమాట. సో తప్పకుండా ట్రై చేయండి. ఇంకా అస్సలు లేట్ చేయకుండా ఈ కొబ్బరి ఓలిగల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను పదండి. ఈ ఓలిగల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ స్టెప్లో మనం పిండిని అయితే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. పిండిని పర్ఫెక్ట్గా కలుపుకున్నారంటే ఓలిగలు చక్కగా వస్తాయండి. అది ఎలాగనేది చూపిస్తాను చూడండి. ఫస్ట్ పిండి కలుపుకోవడం కోసం ఒక వెడల్పుగా ఉండే ప్లేట్ తీసుకొని అందులోకి ఏదైనా కప్పు కానీ గ్లాస్ కానీ తీసుకొని దాంతో చిరోటి రవ్వ వేసుకోండి. చిరోటి రవ్వ అంటే బొంబాయి రవ్వ కంటే కూడా సన్నగా ఉంటుందండి. ఇలా ఈ రవ్వతో చేసుకున్నా కూడా ఓలిగలు చక్కగా వస్తాయి అన్నమాట. ఒకవేళ మీకు చిరోటి రవ్వ దొరకలేదంటే కనుక మైదాతో కూడా చేసుకోవచ్చు. కావాలంటే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. గోధుమ పిండితో ఎలా చేసుకోవచ్చు అనేది నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశానండి. ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. రవ్వ అయితే మీరు ఎన్ని ఓలిగలు చేసుకోవాలనుకుంటున్నారో దాన్ని బట్టి క్వాంటిటీ అయితే తీసుకోండి. ఇక్కడ నేనైతే 2 గ్లాసులమైన రవ్వ తీసుకున్నా. దాదాపుగా ఒక అర కేజీ ఉంటుందండి. ఇప్పుడు అందులోకి చిటికెడంత సాల్టు, లైట్గా ఆయిల్ వేసి ఆయిల్ మొత్తం ఇలా రవ్వకు పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఆ రవ్వలోకి కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ ఇలా చేత్తో పిసికినట్టు బాగా కలిపేసేయండి. ఇలా కలుపుకునే కొద్దీ రవ్వ మొత్తం బాగా నానిపోయి మనం మైదాని కలుపుకుంటే ఎలా ఉంటుందో అలాగే రెడీ అవుతుంది అనమాట. ఇలా కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ రవ్వనైతే బాగా కలిపేసుకోండి. అలాగే ఈ రవ్వ కావాలంటే కనుక బయట షాపులలో ఎక్కడికి వెళ్ళినా కూడా దొరుకుతుందండి. చిరోటి రవ్వ అంటే అర్థం కాలేదనుకోండి, ఓలిగ రవ్వనండి, ఈజీగా అర్థమైపోతుంది అనమాట. ఆ రవ్వ ఉంటే కనుక ఇలా కలిపేసుకొని ఓలిగలు చేసుకోవచ్చు. ఇంకా ఏదైనా స్వీట్ చేసుకోవచ్చు, కజ్జికాయలు చేసుకోవచ్చు. ఇలా ఏది కావాలంటే అది చేసుకోవచ్చు అండి. రవ్వని ఇలా కలుపుకునే కొద్దీ మొత్తం అంతా ముద్దలాగా రెడీ అయిపోతుంది అనమాట. చూస్తున్నారు కదా, ఇలా చేత్తో బాగా పిసుక్కుంటూ కలుపుకోవాలి. ఎంత బాగా పిసికితే మనకు ఓలిగలు అనేవి అంత చక్కగా వస్తాయండి. ఇంకా ఈ రవ్వని మనం నార్మల్గా చపాతీకి కలిపేంత గట్టిగా కాకుండా కొద్దిగా లూజ్గా కలుపుకోవాలన్నమాట. అలా లూజ్గా కలుపుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి ఒక టేబుల్ స్పూన్ పైన ఆయిల్ వేసేసి ఆయిల్ మొత్తం మళ్ళీ పిండిలో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకుంటూ మొత్తం అంతా పిండిలో కలిసిపోయిన తర్వాత మళ్ళీ ఆయిల్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా ఒక 2-3 సార్లు ఆయిల్ వేసుకుంటూ కలుపుకున్నారంటే పిండి అయితే రెడీ అయిపోతుందండి. ఓలిగలు చక్కగా రావాలంటే మనం పిండిని కలుపుకునే విధానంలోనే ఉంటుందన్నమాట. ఇలా పిండి మొత్తాన్ని బాగా కలిపేసుకొని ఇప్పుడు దానిపైన మూత పెట్టేసి ఒక అరగంట కానీ గంట కానీ పక్కన పెట్టేసుకోండి. రవ్వ ఎంత బాగా నానితే మనకు ఓలిగలు అనేవి అంత చక్కగా వస్తాయండి. పిండి నానేలోపు మనం లోపల కావాల్సిన స్టఫింగ్ అయితే రెడీ చేసుకుందాం. దానికోసం అయితే ఇక్కడ నేను పచ్చి కొబ్బరి అయితే తీసుకున్నానండి. పచ్చి కొబ్బరి మొత్తాన్ని ఇలా పగలగొట్టేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నీళ్ళల్లో వేసుకోండి. ఇలా కొబ్బరి మొత్తాన్ని బాగా కడిగేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ కొబ్బరిని ఏదైనా ఒక కప్పు తీసుకొని ఆ కప్పుతో కొలుచుకొని మిక్సీ జార్లోకి వేసుకోండి. సో దట్ మనకు బెల్లం వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. నేను తీసుకున్న కొబ్బరి ముక్కలు అయితే మీడియం సైజ్ కప్పుతో 2 కప్పులు అయితే వచ్చినాయండి. ఇలా కొబ్బరి ముక్కల్ని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఎక్కడ పలుకులు లేకుండా ఇలా ఫైన్గా మిక్సీ పట్టేసుకోండి. ఒకవేళ ఎక్కడైనా పలుకులు ఉన్నాయంటే కనుక ఓలిగలు చేసుకునేటప్పుడు ఆ పలుకులు మన చేతికి తగులుకొని ఓలిగలు సరిగ్గా రావన్నమాట. సో ఎక్కడ పలుకులు లేకుండా మొత్తం అంతా ఫైన్గా మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు ఆ కొబ్బరిని వేయించుకోవడం కోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్లమైన నెయ్యి వేసుకోండి. నెయ్యి వేడెక్కిన తర్వాత మిక్సీ పట్టి పెట్టుకున్న పచ్చి కొబ్బరి పొడి ఉంది కదా, దాన్ని నెయ్యిలోకి వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంటని సిమ్లో పెట్టుకొని కొబ్బరి మొత్తం మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. కొబ్బరి ఫ్రై చేసుకునేటప్పుడు ఒకవేళ ప్యాన్కి అంటుకున్నట్లు అనిపిస్తే కనుక గరిటెతో గీకినట్లు అంటూ
దగ్గరుండి కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నారంటే కొబ్బరి చక్కగా ఫ్రై అయిపోతుంది అనమాట. కాసేపటికి కొబ్బరి మొత్తం ఇలా కలర్ చేంజ్ అయిపోతుందండి. చూస్తున్నారు కదా, కొబ్బరి మంచిగా కలర్ చేంజ్ అయిపోయి ఇంకా కొబ్బరిలో ఉండే తేమ కూడా పోయింటుంది అనమాట. ఇలా కొబ్బరి ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు అందులోకి బెల్లం పొడి వేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే కొబ్బరి కొలుచుకొని తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో 1.5 కప్పు బెల్లం పొడి వేసుకోండి. కరెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ స్వీట్ తక్కువగా తినాలనుకునే వాళ్ళు 1 కప్పు వేసి ఇంకాస్త వేసుకోండి, సరిపోతుంది. ఇలా బెల్లం వేసుకున్న తర్వాత మంటని సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉన్నారంటే ఆ వేడికి బెల్లం కరిగిపోయి మొత్తం అంతా కొబ్బరి లౌజ్ లాగా రెడీ అయిపోతుంది అనమాట. అలాగే ఈ ప్రాసెస్ మొత్తం కూడా సిమ్లోనే చేసుకోవాలి, లేదంటే అడుగంటిపోతుంది. దగ్గరుండి కలుపుకుంటూ సిమ్లోనే ఫ్రై చేసుకోండి. కాసేపటికల్లా బెల్లం మొత్తం కరిగిపోయి ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి, ఇలాగైతే రెడీ అయిపోతుంది అనమాట. ఇప్పుడు అందులోకి ఫ్లేవర్ కోసం కొద్దిగా యాలకుల పొడి కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి. బెల్లం కరిగిపోయిన తర్వాత జస్ట్ ఒక 2-3 నిమిషాల పాటు కలుపుకొని ఆ తర్వాత ఎమ్మటే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అలా కాకుండా ఎక్కువసేపు సెగపైన ఉంచారంటే బెల్లం వేడికి ముదురుపాకం వచ్చేసి కొబ్బరి అంతా కూడా గట్టిగా అయిపోతుంది అనమాట. అలా గట్టిగా అయిపోయిందంటే కనుక మనకు ఓలిగలు చేసుకోవడానికి సరిగ్గా రావండి. సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ని అయితే ఆఫ్ చేసేసుకోండి. చూస్తున్నారు కదా, మరీ గట్టిగా అయిపోకుండా కొద్దిగా బంకగా ఉన్న టైంలోనే స్టవ్ని అయితే ఆఫ్ చేసేసుకోండి. మనకు చల్లారేసరికి కరెక్ట్గా సరిపోతుంది అనమాట. అలా స్టవ్ ఆఫ్ చేసేసి కిందికి దించేసి కొబ్బరిని అయితే పూర్తిగా చల్లారనివ్వండి. ఈలోపు మనం ముందుగా కలిపెట్టుకున్న పిండిని అయితే మళ్ళీ ఒక 2-3 నిమిషాల పాటు ఇలా బాగా కలిపేసి అందులో నుంచి కొద్దిగా పిండిని ఇలా తీసుకుంటూ రౌండ్ బాల్ లాగా చేసుకోవాలి. ఇలా మనం ఓలిగా చేసుకునే సైజుని బట్టి పిండి ముద్దనైతే తీసుకోండి. మరీ పెద్దగా కాకుండా అలాగని మరీ చిన్నగా కాకుండా మీడియం సైజులో ఇలా బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. అలాగే రెడీ అయిపోయిన కొబ్బరిని కూడా ఇలా ఒక ప్లేట్లోకి తీసుకున్నారంటే తొందరగా చల్లారిపోతుంది అనమాట. అలా కొబ్బరి బెల్లం మిశ్రమం పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు ఓలిగలు చేసుకోవడం కోసం బటర్ పేపర్ని అయితే తీసుకోండి. బటర్ పేపర్ పైన ఫస్ట్ లైట్గా ఆయిల్ అప్లై చేసుకొని దానిపైన మనం చేసి పెట్టుకున్న పిండి ముద్ద ఉంది కదా, దాన్ని ఇలా పెట్టేసి చేత్తో లైట్గా ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసేటప్పుడు చేతికి లైట్గా ఆయిల్ అప్లై చేసుకొని ప్రెస్ చేయండి. ఇలా ఆ పిండి ముద్దను చేత్తో వీడియో క్లిప్లో చూపించిన విధంగా కాస్త పల్చగా చేసుకోవాలి. మరి పల్చగా కాకుండా ఇలా కొద్దిగా పల్చగా చేసేసుకొని చల్లారిపోయిన కొబ్బరి బెల్లం మిశ్రమాన్ని అయితే ఇలా ఉండలాగా చేసుకోవాలి. మనం ఫస్ట్ పిండిని ఎంత సైజులో అయితే చేసుకుంటామో సేమ్ అదే సైజులో ఈ బెల్లం కొబ్బరి మిశ్రమాన్ని కూడా ఉండలాగా చేసుకోవాలండి. ఇలా ఉండలాగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ పిండి పైన పెట్టేసుకొని పిండిని ఇలా క్లోజ్ చేసేయాలి. నేను చెప్పేదానికంటే కూడా మీరు వీడియో క్లిప్లో క్లియర్గా గమనించినట్లయితే మీకే అర్థమైపోతుంది అనమాట. ఇలా మొత్తం క్లోజ్ చేసిన తర్వాత పైన ఎక్స్ట్రా వచ్చిన పిండిని అయితే తీసేయాలి. అలా తీసేసి మళ్ళీ రౌండ్ బాల్ లాగా చేసుకోండి. అలాగే లోపల పెట్టిన స్టఫింగ్ ఎక్కడ బయటికి రాకుండా మొత్తం అంతా కవర్ చేసేసి రౌండ్ బాల్ లాగా చేసుకోండి. అలాగే రౌండ్ బాల్ లాగా చేసుకునేటప్పుడు కొద్దిగా చేతికి ఆయిల్ అప్లై చేసుకున్నారంటే ఈజీగా ఉంటుందండి. ఇలా రౌండ్ బాల్ లాగా చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ బటర్ పేపర్ పైన పెట్టేసి లైట్గా చేత్తో ప్రెస్ చేయాలి. అలాగే అలా చేత్తో ప్రెస్ చేసేటప్పుడు చేతికి లైట్గా ఆయిల్ అప్లై చేసుకుంటూ ప్రెస్ చేసుకోండి. పిండి చేతికి అంటుకోకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు దానిపైన మళ్ళీ ఒక బటర్ పేపర్ పెట్టేసి ఇలా వీడియో క్లిప్లో చూపించిన విధంగా లైట్గా స్ప్రెడ్ చేసుకుంటూ వచ్చారంటే ఓలిగ అయితే పల్చగా వస్తుందండి. మనకి ఎంత పల్చగా కావాలంటే అంత పల్చగా వస్తుంది అనమాట. మీరే చూస్తున్నారు కదా, లైట్గా ప్రెస్ చేస్తూ వస్తున్నా ఎంత పల్చగా రౌండ్గా వస్తుందో చూడండి. పెద్దగా ప్రెజర్ కూడా పెట్టాల్సిన అవసరం లేదండి, చాలా ఈజీగా అయిపోతుంది. అలా మీరు తీసుకున్న పిండి క్వాంటిటీని బట్టి వీలైనంత పల్చగా చేసేసుకోండి. ఇప్పుడు పైనుండే బటర్ పేపర్ తీసేయండి. బటర్ పేపర్ తీసేటప్పుడు గబుక్కును పెరికేసేయకుండా నిదానంగా తీసేయాలి. అలా తీసేసిన తర్వాత ఇప్పుడు ఇంకొక బటర్ పేపర్ పైన ఉండే ఓలిగని బటర్ పేపర్తో సహా తీసుకొచ్చి వేడిగా ఉండే పెనం పైన వేయాలి. అలాగే పెనానికి కొద్దిగా ముందుగానే నెయ్యి అప్లై చేసి పెట్టుకోండి. అలా నెయ్యి అప్లై చేసి ఇలా ఓలిగ వేసుకున్న తర్వాత పైన ఉండే బటర్ పేపర్ తీసేసారంటే ఈజీగా వస్తుంది అనమాట. ముందుగా చెప్పినట్లు బటర్ పేపర్ తీసేటప్పుడు గబుక్కును తీసేయకుండా నిదానంగా తీసారంటే చక్కగా వస్తుందండి. ఇలా ఓలిగ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒకవైపు కాలనివ్వాలి. అలా ఓలిగ కాసేపు ఒకవైపు కాలిన తర్వాత పై వైపు కూడా తేమ మొత్తం ఆరిపోయి
ఇలా బబుల్స్ బబుల్స్ లాగా వస్తుందన్నమాట. అలా బబుల్స్ వచ్చిన తర్వాత పైనుంచి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఇలా మొత్తం అప్లై చేసేసుకోండి. ఆ తర్వాత గరిటెతో ఫస్ట్ సైడ్ అంచుల్ని ఇలా కదిలించేసుకొని నిదానంగా రెండో వైపుకి తిప్పేసుకోండి. ఫస్ట్ ఒకటి చేశారంటే రెండవ దాని నుంచి ఈజీగా చేసేస్తారండి. ఇలా తిప్పుకునేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా తిప్పుకున్నారంటే కొబ్బరి ఓలిగలు అయితే చాలా చాలా బాగా వస్తాయండి. చూసారు కదా ఎంత చక్కగా వచ్చాయో. ఇలా ఒక ఓలిగను కాల్చుకుంటూనే రెండవ ఓలిగను కాల్చుకోవడానికి రెడీ చేసుకోవాలన్నమాట. ఒకటి అయిపోయిన తర్వాత ఇంకొకటి పెనం పైన వేసి సేమ్ ప్రాసెస్లో కాల్చుకోవాలి. ఇలా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేసుకున్నారంటే ఓలిగలైతే చాలా చాలా బాగా వస్తాయండి. మీరెప్పుడు చేయకపోయినా కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చాలా బాగా వస్తాయన్నమాట. ట్రై చేసి ఖచ్చితంగా మీకెలా వచ్చినాయి అనేది కామెంట్ చేయండి. అసలు ఈ ఓలిగలు చేసేటప్పుడు భలే సరదాగా ఉంటదనమాట. చూస్తున్నారు కదా బటర్ పేపర్ పైన జస్ట్ చేతిని అలా తిప్పుతున్నా అంతే ఓలిగైతే ఎలా స్ప్రెడ్ అయిపోతుందో. చాలా సింపుల్ అండి చేసుకోవడం అయితే. తప్పకుండా ట్రై చేయండి. రాబోయే పండగలకి ఓలిగలు చేయాలంటే గనక ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా చాలా బాగా వస్తాయండి. ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్‌బ్యాక్‌ని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఇంకా కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఉంటాను. బాయ్.